అమరావతి అంటే కేవలం ఒక ప్రాంతం కాదు, ఏపీ ప్రజల ఆకాంక్ష. ఇప్పుడు ఆ ఆకాంక్షకు సజీవ రూపమిస్తూ రాజధానిలో రాజసౌధాలు ముస్తాబయ్యాయి. రేపటి అవసరాలను కూడా ముందే ఊహించి నిర్మించిన భవనాలు ప్రారంభోత్సవానికి సిద్ధమయ్యాయి. అసెంబ్లీకి కూతవేటు దూరంలోనే నిర్మించిన ఈ లగ్జరీ క్వార్టర్స్ లోపల ఉన్న వసతులేంటి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల కోసం నిర్మిస్తున్న నివాస భవనాలు క్వార్టర్స్ ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. ప్రజాప్రతినిధుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ ప్లాట్లను చాలా విశాలంగా నిర్మించారు. ఒక్కో యూనిట్ సుమారు 3,500 నుంచి 4,500 చదరపు అడుగుల వరకు వైశాల్యం కలిగి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఉన్న 175 మంది ఎమ్మెల్యేలు, 50 మందికి పైగా ఉన్న ఎమ్మెల్సీల అవసరాలతో పాటు భవిష్యత్తులో నియోజకవర్గాల పునర్విభజన జరిగితే పెరిగే సంఖ్యను కూడా అంచనా వేసి ఈ 288 ప్లాట్లను సిద్ధం చేశారు. వీటిలో అత్యాధునిక పార్కింగ్ వసతులు, భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా మౌలిక సదుపాయాలు కల్పించారు. ప్రభుత్వం ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు ఎలాంటి ఫెసిలిటీస్ కల్పిస్తూ ఈ యొక్క క్వార్టర్స్ నిర్మించింది. ప్రస్తుతం మీకు టీవీ9 ఎక్స్క్లూజివ్గా చూపించే ప్రయత్నం చేస్తుంది. లివింగ్ హాల్తో పాటు 3 బెడ్రూమ్, దేవుడి మందిరం, ఇటు కిచెన్, వాష్ ఏరియా, వాష్రూమ్స్తో అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. ఇటు బాల్కనీని కూడా ఏర్పాటు చేసింది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. లోపల ఉన్నటువంటి వాళ్ళు ఈ బాల్కనీలోకి వచ్చి ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం పొందే విధంగా ఈ యొక్క బాల్కనీని ఏర్పాటు చేసింది. ఈ క్వార్టర్లు అసెంబ్లీ సచివాలయానికి అత్యంత సమీపంలోనే ఉన్నాయి. దీంతో ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ అధికారుల కోసం నిర్మిస్తున్న ప్రత్యేక క్వార్టర్లు ముగింపు దశకు చేరుకున్నాయి. మంత్రులు, సీనియర్ ఐఏఎస్ అధికారుల కోసం నిర్మించే బంగళాలు కూడా మరో 4 నుంచి 5 నెలల్లో పూర్తయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. పాలన యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు ఒకే చోట అందుబాటులో ఉండడం వల్ల ప్రభుత్వ పనులు మరింత వేగంగా, పారదర్శకంగా సాగే అవకాశం ఉంది. మనం అనుకున్న దానికంటే రోడ్లు, విశాలమైన రోడ్లు కానీ, సిఆర్డీఏ భవనం కానీ, వెనకాల ఎమ్మెల్యే క్వార్టర్సు, విశాలమైన హాళ్ళు, రూమ్లు అవి చూస్తూ ఉంటే చాలా అద్భుతంగా ఉన్నాయి. ప్రతి ఒక్కరు వచ్చిన సిఆర్డీఏ ఆఫీస్లో పని ఉంటే వాళ్ళు వచ్చిన ఈ ఎమ్మెల్యే వాళ్ళతో కమిట్ అవ్వాలనుకుంటే దగ్గరగా వాకబుల్ డిస్టెన్స్లో వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా చూడడానికి చాలా అనుకూలంగా ఉంది. శాసనసభ స్పీకర్, శాసనమండలి చైర్మన్ పర్యవేక్షణలో ఈ ప్లాట్ల కేటాయింపు ప్రక్రియ సాగనుంది. ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గ పనులను రాజధాని నుండే పర్యవేక్షించుకోవడానికి, అలాగే అసెంబ్లీ సమావేశాల సమయంలో బస చేయడానికి ఇక్కడ అన్ని వసతులు సమకూర్చారు. కేటాయింపు ప్రక్రియ ముగిసిన వెంటనే ప్రజాప్రతినిధులు ఇక్కడికి తరలివచ్చే అవకాశం ఉంది. దీంతో రాజధాని నిర్మాణంపై ప్రజల్లో భరోసా పెరుగుతుంది. అమరావతి చాలా చక్కగా డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవనాలు చూడడం జరిగింది. తొందరలో ఇక్కడ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవనాలంతా ఓపెన్ అయ్యేటట్టు జరుగుతుంది. మేమంతా రోడ్లంతా చూసాము. అంత డెవలప్మెంట్, పైపులు కానీ, మీకు అండర్ గ్రౌండ్ పైపింగ్ చేయడం కానీ ప్రతి ఒక్కటి బాగా జరుగుతూ ఉంది. ఈ భారీ నిర్మాణాలను ఏపీ సిఆర్డీఏ, అమరావతి గ్రోత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థలు సమన్వయంతో పూర్తి చేశాయి. మొత్తం 8 విలాసవంతమైన టవర్లలో 288 యూనిట్లను అద్భుతంగా తీర్చిదిద్దారు. అమరావతి పూర్తిస్థాయి రాజధానిగా ఆవిర్భవించడానికి ఈ పనులు మైలురాయిగా నిలవనున్నాయని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఇవాళ ఒక షేప్ తీసుకొచ్చి ఇంకొక 4 రోజుల్లో గృహప్రవేశాలకి అనుకూలంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎన్జిఓలు, అలాగ ముఖ్య మినిస్టర్లు, అలాగ పక్కన చంద్రబాబు నాయుడు గారి ఇల్లు, మరో పక్క హైకోర్టు జడ్జీలకి క్వార్టర్స్, ఇవన్నీ కూడా పూర్తి చేసి ముందు ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి రైతులకి ఒక నమ్మకం, రాష్ట్ర ప్రజలకి ఒక భరోసా. ఈ నిర్మాణాలు రాజకీయ, పరిపాలన రంగాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ప్రస్తుతం ఈ భవనాల్లో హౌస్ కీపింగ్ బృందాలు క్లీనింగ్ పనులను వేగవంతం చేశాయి. మరో వారం 10 రోజుల్లో ఈ క్వార్టర్స్ పూర్తి స్థాయిలో సిద్ధం కానున్నాయి. ఈ క్వార్టర్స్ను ఆవిష్కరించనున్నారు. దీనికి సంబంధించినటువంటి భారీ ఏర్పాట్లు, ఇటు పనులు కూడా ఇప్పటికే దాదాపు పూర్తయ్యాయని చెప్పుకోవచ్చు. ఇటు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి పిల్లలు కావాలి, ఎవరైనా సరే ఇటు ఆడుకునేందుకు కూడా పార్కులతో పాటు స్విమ్మింగ్ పూల్, పార్కింగ్ సదుపాయాలు, అత్యాధునికమైనటువంటి టెక్నాలజీని ఉపయోగించి ఇక్కడ నిర్మించారు. దీంతోపాటు హై సెక్యూరిటీ కూడా ఉండేటట్టుగా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి అయితే అమరావతి రాజధానిలో ఎమ్మెల్యేల, ఎమ్మెల్సీలకు సంబంధించిన క్వార్టర్స్ వద్ద అయితే కనపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుంది. కెమెరామెన్ అంజీతో శివకుమార్, అమరావతి.